ఒకరోజు అధికార మదంతో మహమ్మద్ ఆదిల్ షా షహాజీని ఘోరంగా అవమానిస్తాడు. దాంతో ఇబ్రహీం ఆదిల్ షా మరణంతోనే తన గౌరవం ఈ సల్తనత్లో మంట కలిసిపోయిందని గ్రహించిన షహాజీ బీజాపూర్ సల్తనత్ను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. నిజాం షాహీలో తనకు అడ్డుగా ఉన్నటువంటి మలిక్ అంబర్ కూడా మరణించి ఉండడంతో 1628లో మళ్ళీ నిజాం షాహీ సల్తనత్లో చేరాడు. యుక్త వయసుకొచ్చిన నిజాం షా బురాన్ ఖాన్ తన రాజ్యాధికారాల్లో సంరక్షకుడిగా ఉన్నటువంటి ఫతేఖాన్ జోక్యాన్ని సహించలేకపోయాడు. 1629లో బురాన్ ఖాన్ ఫతేఖాన్ను బందీని చేసి హమీద్ ఖాన్కి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. బురాన్ ఖాన్కి అంతగా తెలివితేటలు లేవు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అంతకంటే తెలియదు. కేవలం హమీద్ ఖాన్ మాయమాటలు నమ్మి ఫతేఖాన్ను చెరసాల్లో బంధించాడు. దాంతో ఫతేఖాన్కు అనుకూలంగా ఉన్నటువంటి చాలామంది సర్దార్లు చేసేదేమీ లేక నిజాం షాహీని వదిలి మొఘల్ సేనల్లో కలిసిపోయారు. ఆఖరికి షహాజీ మామ లఖోజీ జాదవ్ కూడా ఈ గొడవలన్నింటినీ చూసి ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ మొఘల్ సల్తనత్లో కలిసిపోదామని తీవ్రంగా ఆలోచించసాగాడు. తన